నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ధ్యానం, యోగా అలవర్చుకోవాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా నర్సీపట్నంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమం వివరాలను క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ వారు ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ గా నిర్వహిస్తున్న ధ్యానంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ను స్పీకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నేటి సమాజంలో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతున్నారని, ఆ ఒత్తిడిని జయించి ఆనందంగా జీవించాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని తెలిపారు. మనిషి ఆనందంగా ఉండాలంటే ప్రశాంతత, ఆరోగ్యం రెండూ ముఖ్యమని, ప్రశాంతత కోసం ధ్యానం, ఆరోగ్యం కోసం యోగా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. రేపు 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జ్ఞాన దినోత్సవం అని చెప్పి కార్యక్రమం ఉంది. ప్రపంచంలోనే చేస్తున్నారు అందరూ కూడా జ్ఞానం గురించి. అంటే జ్ఞానం గురించి ఇంపార్టెన్స్ కూడా మీ అందరూ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి వాడు, చిన్న పిల్లవాడు నుంచి పెద్ద ముసలివాడు వరకు రోజు టెన్షన్లే. మనకి ఎందుకు టెన్షన్ పడతాం మనకు తెలియదు, కానీ టెన్షన్. ఆ టెన్షన్ పోవాలంటే జ్ఞానం అవసరం. జ్ఞానం చెయ్యాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చొని జ్ఞానం కాదు. కొంతమంది కళ్ళు మూసుకుంటారు, ఏదో ఆలోచిస్తుంటారు. అలా కాదు, జ్ఞానం కాదు, ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ కష్టం కాదు, ప్రతి వాళ్ళు చేయొచ్చు. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు చేయొచ్చు. దాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అప్పుడు పెద్దలందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన దినోత్సవం అంటే అన్ని గ్రామాల్లో కూడా చేయొచ్చు ఇది. అలాగే మనిషి ఆనందంగా ఉండాలంటే రెండు ఉండాలి. ఒకటి ప్రశాంతం, రెండు ఆరోగ్యం. ప్రశాంతం కూడా ముఖ్యం, అందుకే జ్ఞానం. ఆరోగ్యం కోసం యోగా. ఈ రెండు కానీ ప్రతి వారికి అలవాటు చేయగలిగితే మనుషులు ఆనందంగా ఉంటారు. మనుషులు అంతా ఆనందంగా ఉండి ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మెయిన్ సూత్రం. పెద్దలు అందరూ కలిసి ఆలోచన చేసి ఈ జ్ఞాన దినోత్సవాన్ని నర్సీపట్నంలో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి చాలా మంది పెద్దలు కూడా వస్తున్నారు. అది ఆ కార్యక్రమం నర్సీపట్నం ఎన్టీ రామారావు గారు స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాం. 21వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 4 గంటల నుంచి 6 గంటల వరకు 2 hours అనుకుంటున్నాను నేను. ఆ 2 hours కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఆ రోజు హైదరాబాద్ నుంచి పెద్దలు కూడా వస్తున్నారు. వారు జ్ఞానం గురించి, జ్ఞానం ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి సఫలీకృతం అవుతుందని చెప్పి వారు ఉపన్యాసాలు ఇస్తారు. అవన్నీ విని దాన్ని ఆచరిస్తే చాలా బాగుంటుందని చెప్పి నా దాని ఉద్దేశం. ఆ రోజు కార్యక్రమానికి నర్సీపట్నంలో సుమారు 30 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ పిల్లలందరినీ 9th క్లాసు, 10th క్లాసు, వీలైతే ఇంటర్మీడియట్, ఈ 3 క్లారిఫికేషన్ ప్రకారంగా పిల్లలు కూడా పిలుస్తున్నాను. పిల్లలందరూ కూడా 30 స్కూల్స్ నుంచి పిల్లలు వస్తారు. వారితో పాటు పిల్లలే కాదు, పెద్దలు కూడా కూర్చోవచ్చు. అంటే నర్సీపట్నంలో ఉన్నటువంటి పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ వచ్చి పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని ప్రతిరోజు ఉదయం అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు జ్ఞానం చేయగలిగితే ఇల్లంతా బాగుంటుంది, మనంతా ఆరోగ్యంగా ఉంటాం. ఈ కార్యక్రమాన్ని నర్సీపట్నంలో చాలా బాగా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారనుకుంటున్నాను, కానీ నర్సీపట్నంలో చేయాలని డిసైడ్ చేసాం. అంటే నర్సీపట్నం టౌనే కాదు, నర్సీపట్నం నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దీని మీద ఆలోచన ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నానండి. థ్యాంక్ యూ అండి.